వాట్సాప్ నెంబర్ ఉంటే పంపిస్తాం, లేక ఎందుకంటే వీళ్ళు ఎవరు ఫోన్లు వాడరు సార్, చెప్పుకుంటారు కదా ఫోన్లు వాడరు కదా తిక్క వెదవులు, వాళ్ళకే చెప్తున్నాం. పోనీ స్పీడ్ పోస్టో రిజిస్టర్డ్ పోస్టో చేయమంటే చేస్తాం. బుద్ధి లేదా అసలు? సార్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నాకు ఏమనిపిస్తోందంటే మనం అందరం ఇది మాట్లాడుతున్నాం, కానీ ఒక యాంటీ హిందూ ఎజెండా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చినటువంటి సమయం నుంచి ఆ క్షణం నుంచి ఒక యాంటీ హిందూ ఎజెండాతో మాత్రమే పనిచేశాడు. నేను ఎప్పుడు రిలీజియన్స్ గురించి మాట్లాడలేదు సార్, ఎప్పుడు నేను మతాల గురించి మాట్లాడలేదు, కులాల గురించి మాట్లాడలేదు. కానీ గత 5 సంవత్సరాల్లో ఒక పర్టిక్యులర్ మతం మీద, ఒక పర్టిక్యులర్ కులం మీద ఏ రకమైనటువంటి దాడులు చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది చెప్పకపోతే ఒక మనిషిగా నేను చచ్చిపోయినట్టు లెక్క. సార్ అంతర్వేదిలో రథదగ్ధం ఎవరి హయాంలో జరిగింది? ఏం చేశారు? సార్ శ్రీరాముడి రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహ శిరచ్ఛేదం సార్, గుండెలు పగిలిపోయాయి సార్ ఒక్కొక్కళ్ళకి. ఆ పూజారి ఆ రోజున ఏడ్చింది చూస్తే కళ్ళెంబట నీళ్ళు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తుకుంటూ వెళ్ళారు, అయ్యో ఇదేంటి రాముడికి అపచారం అని. హిందూ దేవాలయాలపై ఇందాక మీరు కోట్ చేశారు సార్, 300 పైచిలకు దేవాలయాలపై దాడి, విగ్రహాల ధ్వంసం, అర్చకులపై దాడి, పూజారులపై దాడులు, బలవంతపు మత మార్పిడులు ఎక్కడికక్కడ. అలానే దేవాలయాల ఆస్తుల ఆక్రమణ విపరీతంగా జరిగింది. తిరుమల, శ్రీశైలం, బెజవాడ, కనకదుర్గమ్మ ప్రతి చోట కూడా ప్రతి బోర్డులో ప్రతి దీంట్లో అన్యమతస్కుల నియామకం ఒక ప్లాన్ ప్రకారంగా. ఇందాక ఆర్పి గారు చెప్తుంటే నేను కూడా అవును కదా అంటే వి కుడ్ రిలేట్, అవును కదా, దట్ ఈస్ వాట్ దిస్ పీపుల్ హావ్ డన్. ఇవాళ నేను నిజంగా కూడా ఎప్పుడు ఇంత ఆవేశంతో మాట్లాడను సార్, కానీ ఎంత దౌర్భాగ్యం సార్, ఎంత దౌర్భాగ్యులు అంటే అరే మెట్ల దారిలో పులి సంచారం జరుగుతుందయ్యా, భక్తుల్ని చంపేస్తున్నారయ్యా అంటే దిక్కుమాల మెదవులు, పనికిమాలిన సన్నాసులు కర్రలిస్తారా? సిగ్గులేని మెదవులు మళ్ళీ బయటకు వచ్చి ఒక్కొక్కటి మాట్లాడతారు. అండ్ దే హావ్ ద ఆడెసిటీ టు టాక్ నౌ. నేను ఈ మాటలన్నీ కూడా సుబ్బారెడ్డిని ఉద్దేశించి, భూమన కరుణాకర్ రెడ్డిని ఉద్దేశించే మాట్లాడుతున్నా సార్. ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పండి. ఎందుకనంటే ఇవాళ రోజున దే హావ్ ది ఆడెసిటీ టు కమ్ అండ్ టాక్. ఇంకో విషయం ఏం మాట్లాడతారంటే నేను ఇందాక నుంచి నోట్ చేసుకుంటున్నా మీరు మాట్లాడినట్టల్లా కూడా అక్కడ ఒకటే కాదు సార్, వెంగమాంబ అక్కడ అన్న ప్రసాదాన్ని నాశనం చేశారు లిటరల్గా. ఒక్క చోటని కాకుండా వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు కమిషన్ల కోసం కక్కుర్తి పడతారా? ప్రజలకు సంబంధించినటువంటి మనోభావాలతో ఆడుకుంటారా? ఇక్కడ ఇంకో విషయం సార్, తిరుమలకి సంబంధించి మనం ఓన్లీ లడ్డు ప్రసాదం గురించో అన్న ప్రసాదం గురించో కాదు, మొత్తం టోటల్ గా కొలాప్స్ చేశాడు. దానికి కారణం ఏంటి అని అంటే తిరుమల నేను ఇందాక చెప్పినట్టుగా నిన్నటి